ఇక బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు ఇక అంతు దొరకకుండా లేదు. ఎమ్మెల్యేలకు కట్టడి చేసే బాధ్యతలు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించారు. అయితే ఇన్ఛార్జ్ మంత్రుల మాటను కూడా ఎమ్మెల్యేలు పెద్దగా లక్ష్యం చేయాలనేది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇక ఇన్ఛార్జ్ మంత్రులు వస్తున్నారంటేనే ఎమ్మెల్యేలు వారికి అందుబాటులో ఉండడం లేదు. ఈ సమస్యను మంత్రులు ఇటీవల నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై లోకేష్ ఇచ్చిన సమాధానం ఏంటి? ఆయన వేసిన కొత్త ప్లాన్ ఏంటి? ఇక మరిన్ని వివరాలు తెలియజేయడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. అసలు నిజంగా చెప్పాలంటే అంతర్గత విభేదాల వల్ల పార్టీ అనేది కొంచెం డీలా పడిపోయే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా లోకేష్ కొత్త ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది. ఏంటి ఆ ప్లాన్? మన దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సాయిరామ్, ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం సాధించినటువంటి తర్వాత ఆ పార్టీ నాయకులు అదేవిధంగా కేడర్ అంతా కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. అదే స్థాయిలో ఆ కూటమి విజయానంతరం కూడా పరిపాలన మీద దృష్టి పెట్టింది. ప్రత్యేకించి రాష్ట్రం ఏదైతే గత 5 సంవత్సరాలు లేదంటే విభజన తర్వాత కోల్పోయినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా గాడిలో పెట్టేందుకు రాష్ట్రానికి పెట్టుబడులు, ఒక రాజధాని నిర్మాణంతో పాటు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశాలు, సంక్షేమం, రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తూ ఉంది. దానికి అనుగుణంగా ప్రత్యేకించి అనేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి ఏ కార్యక్రమాల మీద ముందుకు వెళ్తే ఎలాంటి ఏదైతే సత్ఫలితాలు వస్తాయో వాటన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం ముందుగా చేస్తూ వస్తుంది. ఇచ్చినటువంటి సంక్షేమం, ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, ఒడిదుడుకులు ఉన్నా సరే ఇప్పటికే రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చారో ప్రజలందరికీ కూడా హామీలు నెరవేరుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలో ఏదైతే ఇప్పటికే కొంతమంది 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గాన్ని కూడా ఒక మోడల్గా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీలకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీదే ఉంది. అయితే వీటికి సంబంధించి కూడా ప్రత్యేకించి ఆ ఎమ్మెల్యేలందరూ కూడా స్థానికంగా ఉండేటువంటి మంత్రులతోనో లేదంటే ఆ జిల్లాలకు వచ్చేటువంటి ఇన్ఛార్జ్ మంత్రులతోనో ప్రత్యేకంగా మాట్లాడి ఏ విధమైనటువంటి చర్యలు, చొరవ తీసుకుంటే ఆయా నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి అనేది ప్రత్యేకించి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే తాజాగా ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేలు అంటే 175లో ప్రత్యేకించి మెజారిటీ ఎమ్మెల్యేలు పూర్తిగా కూడా ఏదైతే ఇన్ఛార్జి మంత్రులు వస్తున్నారన్నా లేదంటే కొన్ని విషయాలు చర్చించాలన్నా కూడా అందుబాటులో లేరనేది ఏదైతే స్థానికంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులే కావచ్చు లేదంటే ఆ ప్రాంతానికి చెందినటువంటి మంత్రులే కావచ్చు ఉన్నటువంటి వారి దగ్గర నుంచి పూర్తిగా కూడా ఎమ్మెల్యేల పట్ల చాలా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వ్యక్తం చేసేటువంటి క్రమంలో వీటన్నిటి విషయాలు అనేక పర్యాయాలు వారితో ఫోన్లో సంభాషించినా నేరుగా మాట్లాడినా కూడా ఈ పద్ధతి, ఈ తీరు అనేది మార్చుకోకపోవడంతో పూర్తిగా కూడా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవడం లేదని ప్రత్యేకించి మంత్రులు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యాచరణను చేపట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకించి ఏదైతే ప్రస్తుతం కూటమిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా చాలా సీరియస్గా వర్క్ చేస్తూ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదం వైపు నడుస్తున్నటువంటి నేపథ్యంలో వారి ఇరువురి తర్వాత మూడవ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్కు ఈ విషయాలు మంత్రులు చేరవేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయం కాబట్టి, ఎందుకంటే ఈ విషయాలు ఏవి కూడా బయటకు వస్తే ఆ పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి మంత్రులు కూడా, ఇన్ఛార్జి మంత్రులు ఇద్దరు కూడా ఏదైతే దృష్టి సాధించినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి ఎమ్మెల్యేల పనితీరు, వారు అందుబాటులో లేకపోవడం, వారికి ఉన్నటువంటి సమస్యలు, స్థానికంగా వారు ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి మిగిలినటువంటి కార్యకలాపాలన్నిటికీ కూడా ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండడం లేదని పూర్తి స్థాయిలో కూడా మంత్రులు నారా లోకేష్కు చెప్పడం జరిగింది. చెప్పినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి బాధ్యత, వ్యవహారాలన్నీ కూడా అక్కడ జిల్లా ఇన్ఛార్జ్ ఎవరైతే మంత్రిగా ఉన్నారో వాళ్ళే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రులతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత వారిదే, లేదంటే కనుక అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రులదే. ఎవరైతే అక్కడ ఎమ్మెల్యేలను గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత పూర్తిగా కూడా ఇన్ఛార్జ్ మంత్రులదేనని తేల్చి చెప్పారు. ఒక రహస్యంగా ఒక గ్రౌండ్ రిపోర్ట్ రెడీ చేసి తన డెస్క్కు పంపించాలనేటువంటి ఒక విషయాన్ని ఇన్ఛార్జి మంత్రులకు నారా లోకేష్ చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనిపైన ఇప్పటికే చాలా మంది ఇన్ఛార్జి మంత్రులైనా కూడా స్థానికంగా ఉన్నటువంటి మంత్రులైనా సరే ఇప్పటికే ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన ఎలాంటి పనితీరు ఉంది, ఎలాంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి, వారికి సంబంధించి ప్రభుత్వం కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొంటా ఉన్నారు, ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ సమయంలో అందుబాటులో ఉన్నారు, ఇలాంటి అన్ని అంశాలపైన ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ను తయారు చేసి ప్రత్యేకించి నారా లోకేష్కు అందించాలని ఆయన మంత్రులకు చెప్పడం జరిగినట్టు కూడా తెలుస్తుంది.
ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ రిపోర్ట్ రెడీ చేస్తే కనుక ఎంతమంది ఎమ్మెల్యేల పైన నారా లోకేష్ సీరియస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనటువంటి తర్వాత 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో అధికారం సాధించినటువంటి నేపథ్యంలో అధికారాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అధికారాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఏదైతే చేసినటువంటి కార్యక్రమాలు రాష్ట్ర పరిపాలన మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటిని పక్కదోవ పట్టిస్తే మాత్రం ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని ప్రభుత్వం ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పింది. అది పార్టీ కార్యక్రమం అయినా లేదా ప్రభుత్వ కార్యక్రమం అయినా ఏదైనా సరే చాలా స్పష్టంగా ప్రభుత్వ నిర్ణయాలు అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక స్పష్టమైనటువంటి నివేదిక కావాలన్నట్లు కూడా తెలుస్తుంది. మంత్రులు ఇప్పటికే దానిపైన ఒక స్పష్టమైనటువంటి నివేదికను కూడా రెడీ చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఎంతమంది మీద ఒకవేళ నిజంగానే అలాంటి పరిస్థితుల్లో కనుక చర్యలు కూడా ఉంటాయని కూడా చెప్తున్నారు. మరి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అంటే నిజంగా పార్టీ కార్యక్రమాలకు అందుబాటులో లేకుండా లేదంటే మంత్రులు చెప్పింది చేయకపోయినా లేదంటే కనుక ప్రభుత్వం ఆదేశానుసారంగా ఏదైనా వ్యవహరించకపోతే కనుక ఎమ్మెల్యేలైనా అది సామాన్యులైనా చట్టం ఒకేలాగా ఉంటుందని కూటమిలో చెప్తా వస్తున్నారు. కాబట్టి మరి ఏ విధమైనటువంటి చర్యలు ఉండబోతాయనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రాజ్ కుమార్ ఒక విధంగా చూసుకున్నట్టయితే కూటమి సర్కార్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుంది. అలాగే దీనికి సంబంధించి ఎన్నో పారిశ్రామిక రంగాలను కూడా విశాఖకు రప్పిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు వల్ల ఒక తలనొప్పిగా మారిందనుకోవచ్చా? ఖచ్చితంగా ఏ పార్టీకైనా సరే ఆ పార్టీకి సంబంధించినటువంటి అసెంబ్లీలో ఆ పార్టీ నాయకులు లేదంటే ఎమ్మెల్యేలో ఉండాలంటే ఆ పార్టీకి కావాల్సిన ఒక నెంబర్, ఆ నెంబర్ను ప్రజలు ఒక మంచి మ్యాండేట్ను ఆ పార్టీలకు ఇచ్చినటువంటి తర్వాత సరైనటువంటి రీతిలో పనిచేయకపోతే ఆ పార్టీకి మళ్ళీ ఎన్నికల్లో ఆ రిజల్ట్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీలన్నీ కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే కార్పొరేషన్ల ఎన్నికలు జరగబోతున్నాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీలు రాబోతున్నాయి. ఇలాంటివన్నీ కూడా జరగబోతున్నాయి కాబట్టి చాలా క్రియాశీలకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పనితీరు సరిగా బాగోలేకపోతే కనుక ఈ ఎన్నికల్లోనే ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బాధ్యత తొందరగా తీసుకోవాల్సిన అవసరం మంత్రుల మీద ఉందని మంత్రి లోకేష్ చాలా స్పష్టంగా చేశారు. ఇప్పటికే ఆ నేపథ్యంలో ఎమ్మెల్యేల పనితీరును కూడా మెరుగుపరుచుకోవాలని చాలా ముఖ్యంగా ముఖ్యమంత్రితో పాటు అటు నారా లోకేష్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇటు పనితీరు మార్చుకోకపోతే కనుక ఖచ్చితంగా వారిపైన ఎలాంటి ఎవరైనా సరే దాన్ని ఉపేక్షించేది లేదని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో అది ఖచ్చితంగా తలనొప్పిగా మారుతుంది. అది మారితే కనుక వారి మీద ఖచ్చితంగా చర్యలు కూడా ఉండే అవకాశం అయితే కనపడుతుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.